సింగరేణి కార్మికుల ప్రధాన సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలని సిఐటియు అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ముఖ్యమంత్రి పెద్దపల్లి జిల్లా కేంద్రానికి వస్తున్న నేపథ్యంలో సిఐటియు నాయకులు మంగళవారం ఉదయం ఆర్జీవన్ ఏరియా వర్క్షాప్లో గేట్ మీటింగ్ నిర్వహించారు. సమావేశానికి రాజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీల మేరకు సొంతింటి కళ, అలవెన్స్లపై ఐటీ మాఫీ, మారుపేర్ల సవరణ, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు తదితర సమస్యల పరిష్కారంపై యాజమాన్యానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు. ఈ దిశగా ఎమ్మెల్యేలు కూడా కృషి చేయాలని సూచించారు. ఈరోజు సింగరేణి కార్మికుల చిరకాల కోరికైనటువంటి సొంతింటి కళ, పెరిగిన ఇన్కమ్ ట్యాక్స్ కానీ, క్యాడర్ స్కీమ్లు కానీ, చాలా విషయాలు దాదాపు 4-5 సంవత్సరాల కాంచెలు సిఐటి మేము ఎంత గగ్గోలు పెట్టినా, పోరాటాలు చేసినా యాజమాన్యం కానీ, గెలిచే సంఘం కానీ, ప్రభుత్వం కానీ స్పందించట్లేదు. కమిటీల పేరుతోటి కాలయాపన చేస్తూ ఉన్నారు. కొన్ని బినామీ పేరు లాంటి ఒప్పందం అయినా 3 సంవత్సరాల కాంచి ఇంక్వైరీల పేరుతోటి పెండింగ్ పెట్టి ఇంకా డిస్మిసింగ్ చేస్తూ ఉన్నారు. మేము సూటిగా ప్రశ్న అడుగుతున్నాం. ఈ 3-4 సంవత్సరాల కాంచెల్లి ప్రభుత్వం మారింది, కార్మిక సంఘం మారింది, యాజమాన్యం కూడా చైర్మన్ డైరెక్టర్లు మారిన సమస్య మాత్రం తీరకుండా అట్లే ఉంది. నిపుల మీద నీళ్లు చల్లినట్టు కార్మికుల్ని, కార్మిక సంఘాలని మభ్యపెట్టి యాజమాన్యం కాలం గడుపుతూ ఉంది. మేము సూటిగా ఎన్నికల సందర్భంగా ఇప్పుడు గెలిచే సంఘం కానీ, ప్రధాన ప్రతిపక్షంగా ఐఎన్టీసీ కానీ, అట్లాగే ముఖ్యమంత్రితో సహా ఎమ్మెల్యేలు అందరూ కూడా సింగరేణి కార్మికుల సంఘంగా గెలవడానికి కానీ, ప్రభుత్వం గెలవడానికి సింగరేణి కార్మికులు చాలా హామీలు ఇచ్చున్నారు. సిఐ2 పోరాట ఫలితంగా ముందుకొచ్చిన డిమాండ్లు అన్నీ కూడా ఇవి చెప్తేనే మేము గెలుస్తామని అందరూ మేనిఫెస్టోలో పెట్టింది. కానీ ఇప్పటికీ కరెక్ట్ సంవత్సరం దగ్గరికి వచ్చింది. అయినా వాటి గురించి పేపర్ ప్రకటనలకే పరిమితం అవుతుంది. కానీ ఇంతవరకు అది చర్చల పేరుతో ఇంతవరకు ఆచరణ సాధ్యం కాలేదు. మరి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు రేపు వస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, మన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారికి సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఎప్పుడైతే ఎన్నికల వాగ్దానం చేసి ఉన్నారో ఆ ఎన్నికల వాగ్దాన్ని సింగరేణి కార్మికుల సొంతిల్లు గురించి ప్రకటన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో సిఐటియు ఆర్జీవన్ బ్రాంచ్ అధ్యక్షుడు ఆరేపల్లి రాజమౌళి, రాష్ట్ర నాయకులు తోట నరహరిరావు, కారం సత్తయ్య, ఫిట్ కార్యదర్శి నందినారాయణ, భాగ్యరవి, బొద్దుల ఓదెలు, సంతోష్, వంగల శివరామరెడ్డి, ఈ సాగర్ అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.